నమస్తే. మనం ప్రజావాణి ఉన్నాం. ఇక్కడ పారామెడికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళు ఒక 10 సార్లు తిరిగిరు ప్రజావాణి, కానీ వీళ్ళకు అది పరిష్కారం అయితే జరుగుతలేదు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. 10వ ఇది వచ్చాడు 10 సార్లు అవుతుంది. ఈ రోజు చూసుకుంటే 11వ సారి అవుతుంది ఇప్పటివరకు మేము వచ్చింది. కానీ ఎన్నిసార్లు తిరిగినా ఈ రోజు రేపు అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు తప్ప పని జరగట్లేదు. దాదాపు సంవత్సరంన్నర అయిపోతుంది తిరగబట్టి. 2023 నవంబర్లో ఎగ్జామ్స్ జరిగినాయి కొన్ని, ఆ తర్వాత కొన్ని పెట్టారు. మరి ఇప్పటిదాకా చూసుకుంటే సంవత్సరంన్నరకు పైగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఎప్పుడో కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎపిడమిక్స్ వస్తున్నాయి, రకరకాల అవసరాలు పెరిగినాయి, హాస్పిటల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా భర్తీ అయిపోతే పబ్లిక్ సేవలు అందడానికి అవకాశం ఉంటుంది. రెండవది వీళ్ళు నిరుద్యోగులు, చాలా మంది అప్లై చేసుకొని వెయిట్ చేస్తున్నారు ఉద్యోగాల కోసం. కొంతమంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇక పర్మనెంట్ అయిపోతామేమో, మా ఉద్యోగానికి గ్యారెంటీ ఉంటుంది అంటే వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. ఇన్ని రకాల ఆశలు కల్పించింది. మరి ఎందుకు లేట్ చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్తున్న సమాధానం ఒక తీరుగా ఉంది. ఈ రోజు రేపు ఒకవేళ నిజంగా లేట్ కావడానికి కారణం ఉంటే ఒక 6 నెలలు అవుతుందో 3 నెలలు అవుతుందో 2 నెలలు చెప్పాలి కదా. అదేం చెప్పకుండా సోమవారం ఇస్తాము, సోమవారం తప్పితే మళ్ళీ సోమవారం అని చెప్పేసి వారం 10 రోజులకి ఇట్లా కాలయాపన చేసుకుంటూ పోతున్నారు తప్ప నిర్దిష్టంగా ఈ సమస్య ఉంది, ఈ రకంగా ఇస్తాము అని చెప్పేసి ఒక డేట్ చెప్పాలి. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒక డేట్ చెప్తే, మంత్రులు ఒక డేట్ చెప్తే దానికి ఒక విలువ ఉంటుంది. హెల్త్ మినిస్టర్ని కలిసే ప్రయత్నం చేసిరా? హెల్త్ మినిస్టర్కి ఇప్పటికి చాలా సార్లు కలిసాము, సెక్రటరీ గారిని కలిసాము, బోర్డు సెక్రటరీని కలిసాము, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ని కలిసాము. ముఖ్యమంత్రి గారు ఎట్లా కలవడు కాబట్టి, ఎవరికి అపాయింట్మెంట్స్ కూడా ఇయ్యడు కాబట్టి ప్రజాభవన్కి వచ్చి 10 సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాము. కనీసం వాళ్ళని పట్టించుకుంటారు, అక్కడ ఇంటుర్రా మీ సమస్య అయిన ప్రయత్నం అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇన్ఛార్జిగా పెట్టారు. మేడం వస్తుంది, మాట్లాడుతుంది, ఫోన్లు చేస్తుంది. మరి ఏంది ఇది ఫాలోఅప్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నారెడ్డి గారు ఈరోజు వచ్చారు, దీనికి సంబంధించిన ఇన్ఛార్జి. ఆ చిన్నారెడ్డి గారు కూడా వచ్చి మళ్ళీ ఫోన్లో గోపికాంత్ రెడ్డి గారు బోర్డు సెక్రటరీతో ఫోన్లో మాట్లాడాడు, అధికారులతో కూడా మాట్లాడిండు. ఈ నెలాఖరు వరకు మేము క్లియర్ చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే స్పష్టంగా చిన్నారెడ్డి గారు ఈరోజు చెప్పింది, ప్రజాభవన్ ప్రభుత్వం తరఫున ఈ నెలాఖరు లోపు ల్యాబ్ టెక్నీషియన్ల యొక్క రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తాం. అలాగే వచ్చే వారము నర్సింగ్ ఆఫీసర్ల యొక్క నోటిఫికేషన్ అంటే ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ మనం విడుదల చేస్తాం. ఆ తర్వాత ఒక వారానికి ఏఎన్ఎంలది ఇస్తాం. ఈ 3 క్లియర్ అయిపోతే ఈ నెలాఖరు లోపు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. అలాగే ఫార్మాసిస్టులకు సంబంధించి వాళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే ఆ కంప్లైంట్స్ వచ్చినాయి. కొంతమంది మెడికల్ షాపులు పెట్టుకొని కూడా ఈ ఎగ్జామ్ డ్యూటీ చేసుకుంటూ మెడికల్ షాపులు పెట్టుకున్నారు, వాళ్ళు అప్లై చేసుకున్నారు, 2 రకాలుగా ప్రయోజనం పొందుతున్నారు. కాబట్టి షాపులు పెట్టుకున్న వాళ్ళని మేము తీసేయాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎవరు పెట్టే షాపులు ఉన్నాయి, ఎవరికి లేవు, ఏంటి పరిస్థితి అంతా ఎంక్వైరీ చేయడం కొరకు డ్రగ్ కంట్రోల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ గారికి ఒక లెటర్ రాశారట. రాసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలంటున్నారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసి ఇది ఫ్యాక్ట్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్తే దాని మీద గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. వాళ్ళు ఫైనల్ డిసిషన్ వాళ్ళు కాదు, మళ్ళీ గవర్నమెంట్ సెక్రటరీ గారు మినిస్టర్ గారు ఒక రిపోర్ట్ తీసుకొని చర్చించిన తర్వాత అప్పుడు మేము ఆ రిజల్ట్ ఇస్తాము. అప్పటిదాకా కొంచెం ఇబ్బంది వస్తుంది, కొంత కోర్టు కేసులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయని చెప్పారు. ఏమున్నా కొంత డిలే అవుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు మిగతా వాటికి ప్రాబ్లం లేదు, దీనికి కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ కూడా గవర్నమెంట్ కూడా 24 hours చేసుకోవచ్చు. పెద్ద యంత్రాంగం ఉంది, అధికారులు ఉన్నారు, ఆఫీస్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఏమైనా తలా 4 అప్లికేషన్లు ఇస్తే సాయంత్రం కల్లా రిపోర్ట్ తీసుకొని ఇస్తారు. గవర్నమెంట్ చేయాలనుకుంటే 24 hours చేయొచ్చు, ఏ సమస్య వచ్చినా చేయొచ్చు. కానీ గవర్నమెంట్కు ఇక్కడ చిత్తశుద్ధి కనపడట్లా. వాళ్ళు ప్రతిసారి చెప్తారు కదా, మాకు హెల్త్ వైద్యమే ఫస్ట్ ప్రాధాన్యత, ఫస్ట్ అక్కడ ఎంత డబ్బులైనా పెట్టడానికి రెడీగా ఉన్నాం ప్రజల కోసం. మీరు పారామెడికల్ కావచ్చు, వీళ్ళందరూ అవైలబుల్లో ఉన్నారు. అక్కడ చాలా ఖాళీలు ఉన్నాయి, వీటి వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈ డిలేని ఎలా చూస్తారు మీరు? గవర్నమెంట్కు వైద్య ఆరోగ్య శాఖ మీద ప్రకటనలకే పరిమితం అయితే తప్ప చిత్తశుద్ధి లేదని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అట్టడుగుల స్థాయిలో పనిచేసేటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు 3 నెలలు 4 నెలలు 5 నెలలు జీతాలు ఇస్తలేదు. మీరు హాస్పిటల్ వర్కర్ల దగ్గరికి కొండి 3 నెలలు 4 నెలలు జీతం ఉండదు. 104 వాళ్ళ దగ్గరికి కొండి 4 నెలల జీతం లేదు. బస్సు దవాఖానలకు కొండి 3 నెలల జీతం లేదు. ఇప్పుడు ఈ నిన్నగాక మొన్న ఇంకో 100 మందిని తీసేశారు ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్లని. గాంధీలో, ఉస్మానియాలో, నీలోఫర్లో, ఫీవర్ హాస్పిటల్లో, హైదరాబాద్లో 100 మంది ఎల్టీలను తీసిపడేశారు. ఎందుకంటే కంటిన్యూషన్ లేదని చెప్పేసి 4 నెలలు పని చేయించుకొని ఈ రోజు నువ్వు కంటిన్యూషన్ లేదంటే ఈ 4 నెలలకు జీతం ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు 4 ఏళ్ళు చేసిన తర్వాత ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఎక్కడికి పోతారు వాళ్ళు? కాబట్టి గవర్నమెంట్కి ఒక పాలసీ అనేటువంటిది ఉండాలి కదా. నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పి పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఇస్తాం, లేకపోతే లేదంటున్నారు. సర్వీస్ చేసేమో ఇక్కడ తీసుకుంటున్నారు. మరి జీత భత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏఎన్ఎంలకు జీతాలు లేవు, ఈసీఎన్ఎంలు ఉన్నారు స్టేట్ గవర్నమెంట్లో, వాళ్ళకు 4 నెలల జీతాలు లేవు. నిన్నగాక మొన్న మేము ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. అట్లా
జీతభత్యాలు సక్రమంగా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఒకటి ఉంది. రెండోది వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులు సుమారు 20-25 వేల పోస్టులు ఉంటాయి. 20-25 వేల పోస్టులు ఉన్నాయి. కొత్త మెడికల్ కాలేజీలు అన్ని ఇప్పుడు మొత్తం మెడికల్ కాలేజీలు కలుపుకుంటే ఇంకో 25,000 అవుతాయి, 50,000 అవుతాయి. లెక్క తీసుకుంటే 50,000 పోస్టులు పర్మనెంట్ పోస్టులు ఉండాలి ఈ డిపార్ట్మెంట్ లో. కానీ మొత్తం మెడికల్ కాలేజీలు అన్ని అవుట్ సోర్సింగే, ప్రొఫెసర్లతో సహా అధికారులతో సహా ఆఫీస్ స్టాఫ్ తో సహా మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్. పర్మనెంట్ పోస్టులు అన్ని ఏదో ఏళ్ల మీద లెక్క పెట్టేటువంటి క్యాడర్ మాత్రం ఇచ్చారు. వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది, జీతాలు ఎట్లా ఇస్తారు, బడ్జెట్ ఎక్కడి నుంచి ఇస్తారు, కంటిన్యూషన్ ఎట్లా ఇస్తారు, ఈ సమస్యలు కొన్ని ఉన్నాయి. రెండవది అందులో అవకతవకలు కూడా ఉన్నాయి. ఒక సిస్టమ్ ఉండాలి రిక్రూట్మెంట్. ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి, కలెక్టర్లు చెప్పిన వాళ్ళకి, పైరవీలు చేసుకున్న వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు, వీళ్ళకు వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఆరోపణలు వస్తున్నాయి. మాకేమో నిర్దిష్ట ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి డబ్బు రుసులు చేసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారు మెడికల్ కాలేజీలు అంటున్నారు. మరి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసినోడు, నిరుద్యోగం ఉన్నోళ్ళు, బయట బతకలేకున్నోళ్ళు మళ్ళీ పోయి డబ్బులు కట్టుకొని జాబ్ జరిగితే రేపు అది పీకేస్తే ఎవడు బాధ్యత ఇప్పుడు? కాబట్టి ఒక సిస్టమ్ లేదు, ఒక రిక్రూట్మెంట్ సిస్టమ్ కానీ, ఒక హెచ్ఆర్ పాలసీ కానీ, ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విధానం కానీ ఏమీ లేకుండా మెడికల్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా స్కీమ్లు, చాలా రకాల అరెస్ట్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూడండి, ఒక 6,229 పోస్టులు భర్తీ చేయడానికి 2 ఏళ్ళు ఎందుకు తీసుకోవాలని టైం? 2 years 1.5 years ఎందుకు పడుతుంది? నువ్వు ఎగ్జామ్ పెట్టినావు, కంప్యూటర్ చేస్తే రిపోర్ట్ సాయంత్రం కల్లా వస్తుంది. తర్వాత వెరిఫికేషన్స్, అధికారులను పెట్టుకొని వెరిఫై చేసుకోవచ్చు, వెంబడి రిజల్ట్ క్లియర్ చేయొచ్చు. ఎవరికన్నా ఏం జరిగితే కంప్లైంట్ ఇచ్చుకుంటారు, వెరిఫై చేస్తావు, తర్వాత సరి చేస్తావు. నాకు రావాల్సిన ఉద్యోగం కానీ వచ్చింది అనుకుంటే ఆ పోస్ట్ ఖాళీ పెట్టు, కోర్టు కేసు తెలియదాకా అది పెండింగ్లో పెట్టండి ఆ పోస్ట్ వరకు. ఒకరి కోసం, ఇద్దరి కోసం, 10 మంది కోసం మొత్తం 100,000 మంది, 1,00,000 మంది ఉన్నారు ఇప్పుడు. ఈ 6,229 పోస్టులకు 1,00,000 మంది అప్లికేషన్లు పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. 1,00,000 కుటుంబాలే కదా తెలంగాణ రాష్ట్రంలో, 1,00,000 కుటుంబాలు వెయిట్ చేస్తున్నట్టే కదా. ఉద్యోగాల విషయంగా అయితే జనం ఎంత సఫర్ అవుతారు, జనము సఫర్ అయిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు సఫర్ అయిపోతున్నారు. గవర్నమెంట్ ఒక యుద్ధ ప్రాతిపాదికన తీసుకోవాలి. ఏదైనా ఎపిడమిక్స్ వచ్చినప్పుడు, లేకపోతే రకరకాల సమస్యలు వచ్చినప్పుడు, అంటువ్యాధులు వచ్చినప్పుడు, ఇంకోటి సందర్భంలో హడావిడి చేసి మీటింగులు, సమీక్షలు, సెక్రటరియట్ల సమీక్షలు, డైరెక్ట్ సమీక్షలు చేస్తే కాదండి ఇది. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉండాలి, మందులు ఉండాలి, పని ఉండాలి. అక్కడ మందులు అవైలబుల్ ఉంటున్నాయి హాస్పిటల్. ఇప్పుడు మందుల కొరత వాస్తవంగా అయితే లేదు. ఈఎస్ఐ లేదు ప్రాబ్లం ఉందని చెప్పి, అది ఈఎస్ఐ సెపరేట్ వేరు, అది కార్పొరేషన్. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈఎస్ఐ ఎంప్లాయీస్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈఎస్ఐ ఎంప్లాయీస్ కు కంటిన్యూషన్ లేక గత 4 నెలలుగా జీతాలు లేవు వాళ్ళకు కూడా. వాళ్ళకి కంటిన్యూషన్ లేదు, జీతమే లేదు. కాంట్రాక్టర్లు బాధ్యత తీసుకుంటలేరు, అధికారులు బాధ్యత తీసుకుంటలేరు. అంతకుముందు లోకల్ గా మొత్తం డైరెక్టరే దీన్ని మానిటరింగ్ చేసేవాడు. డైరెక్టర్కే రిక్రూట్మెంట్ అథారిటీ ఉండేది. ఇప్పుడు అన్ని డీసెంట్రలైజ్ చేసి లోకల్ ఆఫీసర్లకు ఇవ్వడంతో అది ఎవరి ఇష్ట రాజ్యంలో నడుస్తుంది. అక్కడ ఈఎస్ఐలో పెద్ద స్కామ్ కుంభకోణాలు ఉన్నాయి. అది సమస్య. అండి జాబ్ క్యాలెండర్ ఇచ్చినాక ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ మా స్టాఫ్ నర్సెస్దే. రీసెంట్గా నవంబర్లో స్టాఫ్ నర్సెస్ ఎగ్జామ్ రాశారు. ఆల్ 4 క్యాడర్స్ వాళ్ళు రాశారు. ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎంస్, ఇంకా ఎల్టీ వాళ్ళు రాశారు. సో రీసెంట్గా అయితే మన ల్యాబ్ వాళ్ళది ప్రొవిజనల్ లిస్ట్ వచ్చింది. ఇంకా స్టాఫ్ నర్సెస్ది, ఏఎన్ఎంస్ది, ఫార్మసిస్ట్ వాళ్ళది ఇప్పటి వరకు అయితే సిబిటీ స్కోర్ తప్ప ఎలాంటి ప్రొవిజనల్ లిస్ట్ అయితే రాలేదు మాకు. సో మాకు ప్రొవిజనల్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి లోపల సార్ వాళ్ళని, మేడం వాళ్ళని మేము అడిగాము. అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కంపల్సరీ ఇస్తాము అని చెప్తున్నారు. గత 4-5 months నుంచి అండి మేము ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి వెళ్తున్నాము. వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు 1 వీక్ అనే చెప్తున్నారు, కానీ రిలీజ్ అయితే చేయలేదు ఇప్పటి వరకు. సో ఆ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేసుకుందామనే మేము వచ్చాము. ఒకవేళ ఇన్ కేస్ ఈ మంత్ ఎండింగ్ వరకు మాకు రిజల్ట్స్ రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మేము అడుగుతాము, బోర్డుకు వెళ్ళి అడుగుతాము, మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చి మేము అడుగుతాము. సో మాకు కావాల్సింది రిజల్ట్. ఎందుకు డిలే జరుగుతుంది అన్నట్టు అంటే వాళ్ళు 1 వీక్ గ్యాప్ అని చెప్తున్నారు. మొన్న రీసెంట్గా అంటే కొన్ని సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేయాలి అని ఒక్కసారి చెప్పారు, ఇంకోసారి ఏమో అన్ని క్లియర్ అయ్యాయని చెప్పారు. ప్రాపర్ ఆన్సర్ అయితే మాకు ఇవ్వట్లేదు. మేము బోర్డుకి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ మాత్రం మాకు ఇదేనండి, 1 వీక్. అలాంటి 1 weeks అయితే చాలా అయిపోయినాకనే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. మంత్ ఎండింగ్ అని అయితే అంటున్నారు మరి. సో వెయిట్ చేస్తాము. ఫర్దర్గా అయితే మంత్ ఎండింగ్ వరకు రాకపోతే మాత్రం ఇంకా మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము. వర్క్ చేస్తున్నాము. ఎక్కడ 2017 నుంచి ఎక్కడ తెలంగాణ డయాగ్నోస్టిక్ నారాయణగూడ సెంట్రల్ హబ్ లో చేస్తున్నాము. డైలీ 12,000 శాంపిల్ ప్రాసెస్ చేస్తాము. స్టాఫ్ తక్కువ, వర్క్ లోడ్ ఎక్కువ. ఎంతో మందికి మొరబెట్టుకున్న స్టాఫ్ తీసుకోరు. ఈ రిక్రూట్మెంట్ తోటి జాబ్లన్నా వస్తాయని ఆశతో చూస్తున్నాము, కానీ చాలా డిలే అవుతూ ఉన్నది. 2017 నుంచి చూస్తున్నాము. పడక 30 సంవత్సరాల తర్వాత పడ్డ నోటిఫికేషన్, అది 7 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఉన్న 300 పోస్టులకే 7 సంవత్సరాలు చేసి మళ్ళీ లాస్ అయ్యాము. మళ్ళీ జాబ్స్ కోసం ప్రిపరేషన్, డ్యూటీ చేసుకోవడము, మళ్ళీ వీటి కోసం నోటిఫికేషన్ కోసం తిరగడము. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ ప్రిపరేషన్, జాబ్, ఇది కంటిన్యూ వర్క్లో చేసుకుంటూ ఉన్నాము. మళ్ళీ నోటిఫికేషన్ తర్వాత రిజల్ట్ ఎప్పుడు వస్తాయని తిరుగుతూ ఉన్నాము.
ఎంతమంది అన్ని జిల్లాల నుంచి నైట్ 2 గంటల 3 గంటల తర్వాత వెళ్ళి ఇక్కడికి వచ్చి ముందే ఇక్కడ స్టే చేసి ఉండి సార్ వాళ్ళని కలిస్తే సార్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇస్తామని చెప్తున్నారు. ప్రతిసారి ఇదే వెళ్ళిన ప్రతిసారి 1 వీక్లో ఇస్తాము 1 వీక్లో ఇస్తాము ఇలా కాలయాపన చేస్తూ వస్తున్నారు. మా అందరిది ఒకటే ఆశతో చూస్తున్నాం, ప్రజాప్రభుత్వంలో అందరికీ జాబ్ వస్తుందని చెప్పేసి ఎంత త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మాకు జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అందరూ ఆశతో చూస్తున్నాము. మెయిన్ కరోనా టైంలో అందరు ఎంత కష్టపడ్డాము అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తక్కువ శాలరీస్, ఆ టైంకి రాకపోవడం, నిద్ర లేకుండా డ్యూటీలు చేసుకుంటా కరోనా టైంలో భయపడుకుంటూ ప్రాణం మీద ఆశ పెట్టుకొని ఉంటామో పోతామో తెలియని సిచ్యువేషన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇళ్ళనే నమ్ముకొని డ్యూటీలు చేస్తాం. అయినా కూడా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అనే ఆశతోనే చూస్తున్నాము. త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళం కూడా రిజల్ట్స్ కోసమే వస్తున్నాం సార్. ఎగ్జామ్ రాసి ఇప్పటికి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. మేము ఇక్కడికి వస్తే కరెక్ట్ సరైన సమాధానం కూడా చెప్పట్లేదు సార్. మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా, ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. వాళ్ళు వారంకి ఒకసారి వస్తాయి, 10 రోజులకు వస్తాయంటే 10 రోజులకి వారంకి పిచ్చోళ్ళలాగా చూస్తున్నాం సార్. మాకు ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు సార్. ఇప్పటి వరకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ గవర్నమెంట్ని, దయచేసి తొందరగా మా రిజల్ట్స్ ఇస్తే మేము అందరం చాలా సంతోషిస్తాం సార్. మళ్ళీ మేము రావద్దు అనే కోరుకుంటున్నాం సార్. ఈ 1 వీక్లో ఇస్తా అన్నారు, అది నిజమైతే బాగుంటుంది అని కోరుకుంటున్నాం సార్. ఇది మా కోసం తొలి వెలుగు ఛానల్లో కొంచెం ఇది ప్రచారం చేయండి సార్.